ఏమంటారంటే చచ్చిపోయిన తర్వాత మహనీయుడు అంటారు, చచ్చిపోయిన తర్వాత గ్రేట్ అంటారు. నేను అంటాను బతుకున్నప్పుడు చెప్పు. ఇప్పుడు హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను, చచ్చిపోయిన తర్వాత చెప్తున్నారా, బతుకున్నప్పుడు చెప్తున్నారా? ఆయన బ్రతికున్నప్పుడే ఇతడు దేవునికి ఇష్టుడని ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. ఇతడు దేవునితో నడిచెను. చప్పట్లు కొట్టండి. ఈయన ఎవరండి? ఈయన వారితో వీరితో నడిచేటోడు కాదు. ఈయన ఎవరైనా చెప్పు గట్టిగా. ఇదిగో ఈయన ఎవరితో నడుస్తున్నాడు? పేకటగాలతో నడుస్తున్నాడు. చచ్చిపోయిన వరకు ఏమన్నారు? చచ్చిపోయిన తర్వాత చెప్తారు పేకటగాలతో బాగా నడుస్తున్నాడు. ఇతను ఎవరితో నడుస్తున్న? వాళ్ళతో. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడినా ఈయన హానోకు, వీళ్ళిద్దరు ఎవరితో నడుస్తున్నా? నేను చెప్తున్న సాక్ష్యం, పరిశుద్ధాత్ముని నేను అంటున్నాను, చచ్చిపోకముందే ఇద్దరు కలిసి నడిచిన వాళ్ళు అని నేను సాక్ష్యం ఇస్తాను. ఎవరి గురించి? ఇతడు దేవుడు, ఇతను హానోకు ఈ చేతులు పట్టుకొని నడుస్తున్నారు. బ్రతికుండగా దేవునితో నడిచిన వాళ్ళండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆగండి. కొంతమందికి చచ్చిపోయిన తర్వాత తీర్మానాలు తెగొచ్చేస్తాయి. ప్రభా ఇక రోజు నుంచి నిన్ను నీతోనే నడుస్తా. ఆ రోజే స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయినప్పుడు నేను ఇట్లా నష్టం అయిపోయింది మా కుటుంబం, నేను దేవుని దూరం, అప్పుడు తీర్మానాలు వస్తాయి. కాదు, నువ్వు బ్రతికున్నప్పుడే దేవునితో నడవాలి. చచ్చిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి ఎట్ట వెళ్తావు? కొందరు నరకానికి ఎట్ట వెళ్తారు. గ్యారంటీ ఒకటి ఏంటంటే బ్రతికున్నప్పుడే, నువ్వు సజీవం ఉన్నప్పుడే, రక్త మాంసాలు ఉన్నప్పుడే దేవునితో నడువు. ఆమేన్. బ్రతికున్నప్పుడే దేవునితో నడిచే అనుభవం ఎవరిది? హానోకుది. బ్రతుకున్నప్పుడే దేవునితో సహవాసం కలిగిన వాడెవడు? హానోకు. బ్రతుకున్నప్పుడే దేవునికి ఇష్టడై ఉన్నవాడెవరు? హానోకు. చచ్చిపోయిన తర్వాత సాక్ష్యాలు 100 చెప్తారండి. అట కాదు, బ్రతికున్నప్పుడు ఇతడు దేవునితో నడిచాడు అని సాక్ష్యం కావాలి. మీ పక్క వాళ్ళ గురించి అన్నా మీరు దేవునితో నడుస్తున్నావు కదా, అక్కని మీరు దేవునితో నడుస్తున్నారు కదా, ఒక్కసారి ఒకరికొకరు పక్క మొక్కలు చూసుకొని చెప్పుకోండి. మీరు మాధవి, నువ్వు ఆమె మొక్కను చూడు, ఆమె నీకు చూసి ఒకసారి మనసులో అనుకోండి, అక్కడ నువ్వు దేవునితో నడుస్తున్నావు అని అడుగు. ఆమెను కాదు, మీరు కూడా పట్టుకోండి. ఒకరు చేయి ఒకరు పట్టుకోండి. చేయి పట్టుకున్నాను, అటు చూస్తున్నావు. నువ్వు పట్టుకోవా? అటు చూడు, దేవకళను పట్టుకో. చూడు ఆమె ముఖం చూడు. ఆ దేవకళ నువ్వు అడుగు అమ్మాయిని. ఏమడుగుతావు? దేవునితో నడుస్తున్నావా? అడుగు. ఎస్తేరు నిన్ను అడుగుతున్నాడు, చెప్పు.